ప్రజల ప్రాణాలు నాశనం చేసే ఫ్యాక్టరీలు మనకు వద్దని చెప్పినందుకు జిల్లా వ్యాప్తంగా వామపక్ష నాయకులు అక్కడ ఈ మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఏదైతే వడలూరు మండలం రాచల్లపాడులో ఉన్నటువంటి కిసాన్ సెజ్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టాలని అభివృద్ధి చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు తీవ్రంగా పోరాటం చేస్తున్న సమయంలో ఏదైతే ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల అక్కడ ప్రజలకే కాదు దాని నగరంలో ప్రజలు కూడా ఆ ప్రభావం చూపే పరిస్థితి ఉంది. ఎందుకంటే క్యాన్సర్ వ్యాధి అదేవిధంగా ఆ ఊపిరితిత్తులు ఆ చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. కనుక ఇలాంటి ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టొద్దని చెప్పి ప్రజా సేకరణ కోసం పార్టీ ఈ రోజు ఆ రాచర్లపాడికి వెళ్ళాలని ఒక ఆలోచన చేయడం జరిగింది. అయితే అక్కడికి రానికుండా ముందస్తు అరెస్టులు చేయడం, హౌస్ అరెస్టులు చేయడం, నిర్బంధం చేయడం, అదేవిధంగా నోటీసులు ఇవ్వడానికి అసలు ఈ ప్రభుత్వాలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాయి నాకు అడగలేదు. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ తెలంగాణలో కూడా పెట్టాలని గతంలో ఆ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఈ ఫ్యాక్టరీ పెడితే మా జీవితాలు అవుతాయి, మా ప్రాణాలు పోతాయని చెప్పేసి అక్కడ ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించడం జరిగింది. అక్కడ తెలంగాణ ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీని మన నెల్లూరు జిల్లాలో వడలూరు మండలంలో కిసాన్ సెజ్ లో పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక ఈ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల దాని కాలుష్యం దాదాపు 15 కిలోమీటర్ల దాకా వ్యాపిస్తుంది. కాబట్టి ఈ ఫ్యాక్టరీని ఖచ్చితంగా ఇక్కడ పెట్టకూడదు. ఆ ఫ్యాక్టరీ అక్కడి నుంచి పెట్టాలని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు ఆ యొక్క ఆలోచన తీసుకున్నట్టు ఖచ్చితంగా వామపక్ష పార్టీలుగా పోరాటాలు చేస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తారు.